అలంకరణ పుష్పాల్లో గ్లాడియోలస్ ఒకటి. పొడవాటి గుత్తుతో అందమైన పూలు కలిగి ఉండే గ్లాడియోలస్ను పుష్పాలంకరణలో వినియోగిస్తారు. ఈ పూలకు అలానే వీటి విత్తన దుంపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. పుష్పాలను విక్రయించడమే కాకుండా వీటి విత్తన దుంపలను కూడా అమ్ముకొని రైతులు మంచి లాభాలను ఆర్జించే అవకాశం ఉంది. గ్లాడియోలస్ను మన ప్రాంతంలో అక్టోబర్ మాసంలో నాటుకుంటారు. ఏప్రిల్ నాటికి పంటకాలం పూర్తయి దుంపల సేకరణకు సిద్ధంగా ఉంటాయి. ఈ దుంపలను కాంప్స్గా వ్యవహరిస్తారు. విత్తన దుంపలను సేకరించి నాటే సమయం వచ్చేంత వరకు జాగ్రత్తగా సంరక్షించుకోవాలి. గ్లాడియోలస్ దుంపల సేకరణ, నిల్వలో జాగ్రత్తల గురించి శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రాజనగర్లోని పూల విభాగం శాస్త్రవేత్త డాక్టర్ జహేరా సల్మా నుంచి తెలుసుకుందాం. వాణిజ్యపరంగా సాగు చేసే దుంపజాతి పూల రకాల్లో గ్లాడియోలస్ ముఖ్యమైనది. వీటి పూలను కట్ ఫ్లవర్గా ఉపయోగిస్తారు. అయితే ఈ గ్లాడియోలస్ దుంపల ద్వారా ప్రవర్ధనం చెందుతుంది. ఈ దుంపలను మనం అక్టోబర్ చివరి వారంలో మన తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా నాటుకుంటాము. అయితే ప్రస్తుతం ఈ దశలో ఇప్పుడు ఏప్రిల్ మాసంలో ఆ దుంపలను తీసే దశ ఇది. దుంపలను నాటిన 90 నుంచి 110 రోజుల్లో పూత మొదలవుతుంది. పువ్వు కాడలను మనం మార్కెట్ కోసం కట్ చేసినప్పుడు ఆకులను వదిలేసి పూల కాడలను మనం కట్ చేసుకుంటాం, తుంచుకుంటాము. దాని తర్వాత ఆకులను అలాగే మొక్కలను అలాగే భూమిలో ఉంచి నీరు అందిస్తూ ఉండాలి. చెట్టు మొత్తం ఆకులన్నీ పసుపచ్చ రంగులోకి మారిపోయిన తర్వాత నీరు అందించడం ఆపివేయాలి. నీరు అందించడం ఆపిన 2 వారాలకు మనం దుంపలను తీసుకోవచ్చు. ఈ చెట్టు ఆకులు పసుపచ్చగా మారటానికి 50 నుంచి 65 రోజులు సమయం పడుతుంది. ఒకసారి ఆకులు పసుపచ్చగా మారిన తర్వాత మనం నీరు అందించడం ఆపివేసి 1 వారం తర్వాత పల్చగా నీరు అందించి పైన చెట్టు యొక్క పై ఆకులను మనం కత్తిరించి వేయాలి. భూమికి 5 సెంటీమీటర్ల పై వరకు ఈ చెట్టుని ఈ విధంగా ఆకుని తీసివేయాలి. తర్వాత 1 వారం ఆగి దుంపలను మట్టి నుంచి తీసివేయాలి. ఈ దుంపలు తీసేటప్పుడు జాగ్రత్తగా దుంపకు మనం ఉపయోగించే కొడవలు కానీ దానికి తగలకుండా కోసుకుపోకుండా చూసుకోవాలి. దుంపలు తీసిన తర్వాత ఇట్లా ఈ విధంగా ఈ మట్టిని, ఈ తల్లిదుంపని, ఎండిపోయిన తల్లిదుంపని, ఈ వేర్లని తీసివేయాలి. తర్వాత కార్బెండిజిమ్ 2 గ్రాములు ప్రతి లీటర్ నీళ్ళల్లో దుంపలను 10 నుంచి 15 నిమిషాల వరకు నానబెట్టి ఆరబెట్టుకోవాలి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత ఈ దుంపలను మనం బాగా గాలి చొరబడే గదులలో ఒక లేయర్లో, అంటే ఎక్కువ కుప్పలా కాకుండా గాలి చొరబడే విధంగా అట్టపెట్టెల్లో కానీ, లేకపోతే చెక్క డబ్బాల్లో, గాలి సోకే చెక్క డబ్బాల్లో కానీ, లేకపోతే నైలాన్ సంచుల్లో, ఏదైతే బాగా లూజ్గా గాలి చొరబడే సంచులు ఉంటాయో అందులో కానీ పెట్టి భద్రపరచుకోవచ్చు. అదేవిధంగా ఎలా బెడద లేకుండా చూసుకోవాలి. ఈ గ్లాడియోలస్ దుంపల్లో నిద్రావస్థ అనేది ఉంటుంది. దీనికి కారణం ABA అనే హార్మోన్, యాబ్సిక్ యాసిడ్ అనే హార్మోన్ ఉండడం వల్ల ఈ దుంపలు, ఉల్లిపాయ దుంపల వల్లే పైన తోలు ఉంటుంది. సో ఈ తోలు ఉండడం వల్ల ఇవి మొలకెత్తవు. అదేవిధంగా ఈ నిద్రావస్థ పోవడానికి వీటికి 4 నుంచి 5 నెలల సమయం పడుతుంది. 4 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ కోల్డ్ స్టోరేజ్ రూమ్లో వీటిని 4 నుంచి 5 నెలలు పెట్టడం వల్ల ఈ నిద్రావస్థను వదిలి మొలకెత్తడానికి సరిపడగా ఉంటుంది. అలా కాకుండా మనకి త్వరగా మొలక రావాలి, లేకపోతే కొన్ని రకాలు మొలకెత్తకపోవటం జరిగితే దీనికోసమని మనం ఎథరైల్ లేకపోతే ఎథిలిన్ క్లోరోహైడ్రిన్ అనే హార్మోన్ని 2 నుంచి 5 ml ప్రతి లీటర్ నీళ్ళలో కలిపి దాన్ని కొంతసేపు 30 నిమిషాల వరకు దుంపలను నానబెట్టి మనం నాటుకోవడం వల్ల మొలక శాతం పెరిగే అవకాశం ఉంది. ఈ దుంపలను నాటుకునే ముందు దానిపైన ఉన్న తొక్కను తీసివేసి ఇంకొకసారి కార్బెండిజిమ్ 2 గ్రాములు పర్ లీటర్ నీళ్ళల్లో 30 నిమిషాల పాటు నానబెట్టి తర్వాత నీడలో ఆరబెట్టుకొని వాటిని నాటుకోవడానికి ఉపయోగించాలి. ఈ విధంగా తీసుకున్న దుంపల్లో గ్లాడియోలస్ దుంపలు ముఖ్యంగా తల్లి దుంప కుసించిపోయి పిల్ల దుంప పెరుగుతుంది మనం దుంప తీసిన సమయంలో. దాంతోపాటు చిన్న చిన్న పిల్ల దుంపలు కూడా ఉంటాయి, వాటిని కార్మెల్స్ అంటాము. ఈ పెద్ద దుంపని కామ్ అంటాము. ఈ కామ్లో వివిధ సైజులు ఉంటాయి.
ఇంటర్నేషనల్ మార్కెట్ అనుగుణంగా 5 సెంటీమీటర్ల కంటే పెద్దగా ఉన్న కామ్స్ని జంబో కామ్స్ అని అంటారు. 3 నుంచి 5 సెంటీమీటర్లు ఉన్నదాన్ని లార్జ్ సైజ్ అంటారు. 3 కంటే కొంచెం తక్కువ 2.5 నుంచి 3.5 ఉన్నదాన్ని మీడియం కామ్స్, 2.5 కంటే తక్కువ ఉన్నవి స్మాల్ కామ్స్ అని అంటారు. అయితే ఈ దుంప ఎంత పెద్దగా ఉంటే పువ్వు కాడ అంత పెద్దగా మంచి నాణ్యతగా వస్తాయి. 2 సెంటీమీటర్ల కంటే తక్కువ చిన్నగా ఉన్న కామ్స్కి పూత రాదు. ఇంకా చిన్న పిలకల కార్మెల్స్కి కూడా పూత రాదు. అయితే వీటిని ప్రవర్ధనానికి ఉపయోగించవచ్చు. అది ఎలా అంటే మనం ఈ చిన్న కార్మెల్స్ని 3 సంవత్సరాల పాటు నేలలో నాటుకున్నట్లయితే అవి ఆ సైజు పెరిగి వాటిని అమ్మడానికి అధిక లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ ఏప్రిల్ మాసంలో మనం తీసిన దుంపలను జాగ్రత్తగా సంరక్షించుకొని బాగా గాలి చొరబడే గదులలో ఉంచినట్లయితే మరలా అక్టోబర్ మాసంలో నాటుకున్నట్లయితే నాణ్యమైన పూకాడలను మనం పొందవచ్చు.